సాక్స్లు కొన్నప్పుడు వచ్చిన హ్యాంగర్ అనమాట ఇది. ఈ హ్యాంగర్కి కింద చూసుకుని చిన్న చిన్న హోల్స్ అయితే ఉన్నాయి. అప్పుడు నాకు చిన్న ఐడియా వచ్చింది, ఈ హ్యాంగర్ని ఒక ఆర్గనైజర్ లాగా రెడీ చేసుకోవచ్చు కదా అని. దానికోసం మనకి ఇనుప సువ్వలు లాంటివి కావాలి. ఇక్కడ నేను తీసుకున్నవి దీపావళికి క్రాకర్స్ కాల్చిన మిగిలిన సూదులు అనమాట. వాటిని మనం ఎస్ షేప్ వచ్చేటట్లుగా ఇలాగ పట్కలతో తిప్పేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచేసుకొని మిగిలిన కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 3 హోల్స్ ఉన్నాయి కాబట్టి 3 ఎస్ హుక్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆ హోల్స్లో నుంచి పంపించేసామనుకోండి, ఒకవైపు నుంచి పంపించేసామనుకోండి, ఆ తర్వాత పట్కర్తో పంపించిన దాన్ని ఇలా ప్రెస్ చేస్తే అది అట్లా లాక్ అయిపోతుంది. ఇంకా ఇటువైపు ఉంది కదా, దానికి మనం కిచెన్లో ఉన్న గరిటెలు అలాంటి వాటిని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 3 హోల్స్ ఉన్నాయి కాబట్టి 3 కూడా చక్కగా పెట్టేసుకున్నాం అనుకుంటే చాలా సింపుల్గా గరిటెలు పెట్టుకొని స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని కిచెన్లో పెట్టేసుకొని హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి. అంటే గరిటెలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి వాటిని రెడీ చేసుకోవడం వల్ల మనకి స్పేస్ అనేది తక్కువగా పడుతుంది. అంటే వీటికి ఎక్కువగా కూడా మనం తగిలించుకోవచ్చు అనమాట. ఇలాంటి హ్యాంగర్స్ని సింపుల్గా రెడీ చేసుకోవడం వల్ల తప్పకుండా ఇలాంటి హ్యాంగర్ ఉన్నట్లయితే ఇలా రీయూజ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి, గ్రేప్స్ కొన్నప్పుడు వీటిని ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టుకోకనే కన్నా ముందుగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రేప్స్ పెంచడం ఎంత వైట్గా ఉందో అంటే కెమికల్స్ తప్పకుండా ఉంటాయి కాబట్టి మన నార్మల్ వాటర్లో కాకుండా కొద్దిగా వెనిగర్ని వేసి ఆ వాటర్లో శుభ్రంగా కడిగి స్టోర్ చేసుకున్నట్లయితే గ్రేప్స్ పై ఉన్న కెమికల్స్ అవన్నీ చక్కగా క్లీన్ అయిపోతాయి. ఇక్కడ మనకి వెనిగర్ యూస్ చేయడం వల్ల వెనిగర్ మన క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ గ్రేప్స్ అన్ని కడిగిన తర్వాత చూడండి వాటర్ ఎంత నల్లగా ఉన్నాయి అంటే అంత డస్ట్ ఉంది, కెమికల్స్ కూడా ఉంటాయి అంటే అవి మనకు కనిపించవు. కాబట్టి తప్పకుండా ఈ గ్రేప్స్ అనే కాకుండా ఫ్రూట్స్ని ఇలాగ కడిగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడానికి తప్పకుండా ట్రై చేయండి.